చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మాత్రం జాగ్రత్తగా సాల్వ్ చేసుకొస్తున్నారు. హరికృష్ణ కుమార్తె సుహాసిని, చుండ్రు సుహాసిని, సరే నందమూరి సుహాసిని అనేటువంటి పేరుతో హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఓవరాల్ వాళ్ళతో జాగ్రత్తగా అయితే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరాములు కూడా కలుపుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా తారకరత్న చనిపోవడం ఏది లోకేష్ పాదయాత్ర సందర్భంలోనే తన అనారోగ్యం పాలై ఆ పైన ప్రాణాలు కోల్పోయారు. మొన్న వాళ్ళ కుటుంబమే మొత్తాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొచ్చింది ఆవిడ. తద్వారా అటు రాజకీయ పరంగా కూడా తారకరత్న భార్య ఆవిడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒకప్పుడు వాళ్ళ పెళ్లిని అంగీకరించినటువంటి కుటుంబం. తద్వారా చాలా విభేదాలు కూడా వచ్చినాయి. తారకరత్న చాలా సఫర్ అయ్యాడు. అట్లాంటి అలేఖ్య ఇప్పుడు వచ్చేటప్పటికి చంద్రబాబు గారి ఆశీస్సులతో వాళ్ళ కుటుంబాన్ని అంత పార్టీలో చేర్చడం ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. బాబు గారు కూడా ఆ వివాదాలని సాల్వ్ చేస్తూ నందమూరి కుటుంబంలో వాళ్ళ అసంతృప్తిని పక్కన పెట్టి ఇక్కడ జాగ్రత్తగా వాళ్ళని కూడా ఇటు కలుపుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బాబు గారు మంచి అల్లుడుగా నిరూపించుకుంటున్నారు అక్కడ.